అలాగే మన దగ్గర ఒక సింగర్ ఉన్నాడు, తన పాటతో మనల్ని అలరిస్తాడు, నోకరాజు గారు. ఈ హిడెన్ టాలెంట్ ఇన్ని రోజులు ఎందుకు హైడ్ చేసుకొని ఉంచో ఈ రోజు ఎందుకు బయట తీస్తున్నావు? తీయాల్సిన టైం వచ్చింది కాబట్టి తీస్తున్నారు. జారికి ఇలా మాట్లాడినందుకు నీ తోలు తీస్తారేమో. తిని అమ్మ అప్పుడైనా తెల్లగవుతాను. ఆయన పేరు డానియల్, నా పేరు చూపుడువేల్. ఎంసీ బాబా అని ఒక సాంగ్ చూసానమ్మా, అది పాడబోతున్నాను ఇప్పుడు. నోకరాజు రే సాంగ్ అన్నా వద్దు సీను సాంగ్ ఇది. ఇదే అన్న ఆ సాంగ్ 3 రోజుల నుంచి నేర్చుకుని ఇప్పుడు స్టార్ట్ చేయా. ఇదే స్టార్ట్ చేయడం లేవు. ఆ పైన ఉన్న రో మొత్తం చెప్పేసి నువ్వు చెప్పు. ఇంచుమించు ఆ పైన కూడా అంటున్నాడు. But anyway, thank you so much guys, thank you so much, thank you. సో ఒక ఎవర్ గ్రీన్ గేమ్ ఇప్పుడు మేము ఆడబోతున్నాము, విచ్ ఇస్ అంతాక్షరి. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి, వెస్టర్న్ వర్సెస్ రెట్రో. కాబట్టి అంతాక్షరిలో పాట పాడేటప్పుడు వచ్చే లాస్ట్ పదం వచ్చి ఒకవేళ మీ వైపు వస్తే మీరు ఓల్డ్ సాంగ్స్ పాడాలి, మీ వైపు వస్తే మీరు న్యూ సాంగ్స్ పాడాలి. 1999 వరకు ఓల్డ్, 2000 నుంచి న్యూ. ఆల్ రైట్, ఇప్పుడు పాడండి. అక్షరం చెప్పండి అన్న. హరహర మహాదేవ్. వా వచ్చింది, పాడండి. వాన జల్లు గిల్లుతుంటే ఈ ఎట్టగమ్మా తేనె జల్లి నిచ్చుకుంటే ఈ ఎట్టగమ్మా సన్న తొడిమంటే నడుముందిలే నీకా సారీ లాస్ట్ అక్షరం ఏంటి? లా. లా. లంగావోని నేతితో రద్దయిపోని డుమ్ 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 సున్యారాని సిద్ధంగాని అమ్మతో అయ్యతో అక్కతో చెల్లితో కన్నానా. లాస్ట్ గా ఫినిష్ అయింది నా. చిన్న నవరాత్రి సిగ్గుపడకే శివరాత్రి వంపు సంపుల రాత్రి కాళ్ళు జారకే గంగోత్రి అబిబి 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 అబేబి అబేబి అదిరే అబి బి. బంగారు కోడి పెట్ట వచ్చానండి. మీరు ఏ పాప అని అడిగారు కదా, కత్తిరి పాప. పగలే వెన్నెలా జగమే ఊయలా. లా లా లే 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 ఇవ్వాలే లే 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 ఈ రోజు లే 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 అంతే లే అంతే లే. లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండకి వస్తనని రాకపోతివి, లగడి కా పూలు పోరికి రబ్బరు గాజులు తెస్తనని తెగపోతివి. అమల్లా లా 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 లింగిడి 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 మీద జంగిడి జంగిడి మీద లింగిడి మీ సాంగులన్నీ. నాయమ్మ నా తల్లి ఏదో. నాయమ్మ నా తల్లి లింగిడి లింగిడి నాయమ్మ నా తల్లి లా లా. లే 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 నా రాజా లే 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 నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 లా. మంచుకొస్తావా మంచుకొస్తావా కన్న తిన్నరిస్తావా జై 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 బండిరా రమలా బండిరా రమలా. వా వా లంచ్ కొస్తా వా. వారేవా ఏమి ఫేసు అచ్చు హీరో ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్స్ రొమాన్స్. సూర్యన ఒక్కసారి ఆడు అన్న దమ్ముంటే ఊరు వాడ నువ్వు లేవాలిరా ఉల్లాసంగా జిగిలి బ్యాక్ జిగిలి బ్యాక్ జిగిలి బ్యాక్. కా కా కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా మేమిచట కుశలమే లాలి జో లాలి లాలి లో లో లా లా. అండ్ ఈ లాతో ఈ అంతాక్షరి రౌండ్ ముగించు అయిపోయింది. సైందజ గారు ఎలా అనిపించింది అంతాక్షరి రౌండ్ బిట్వీన్ రెట్రో అండ్ వెస్టర్న్? ఎంజాయ్డ్ కంప్లీట్లీ. చూడండి కొంచెం సేపట్లో అందరూ చిన్నపిల్లలా మారిపోయారు చూడండి. అందరం చిన్నపిల్లల, మీ ఇద్దరే అలాగే ఉండిపోయారు పెద్దోళ్ళ.
పర్వాలేదులేండి, ఎవరో ఇద్దరు ఉండాలి కదా, మేపాలి కదా మిమ్మల్ని అందరినీ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇందుజ గారు. మరి ఇటువైపు అశ్విన్ గారు, మీరైతే మా వెస్టర్న్ టీమ్ ని లీడ్ చేశారు. ఎంజాయ్ చేశారా? ఎలా అనిపించింది? అంతాక్షరి ఆఫ్టర్ ఎంత గ్యాప్ తర్వాత ఆడారు? జనరల్ గా నాకు అసలు పాటలు పాడటం నాకు చాలా కష్టం. అలాంటిది ఫస్ట్ లైన్ అందిస్తా, తర్వాత నా వల్ల అవదు. లాస్ట్ టైం మీరు అంతాక్షరి ఎప్పుడు ఆడారు? ఈ మధ్యనే సినిమా పేర్లు అంటారు కదా, అది దంశరాజ్. శివరక్ష అవి ఆడాం తప్పితే అంత్యాక్షరి ఆడి చాలా ఏళ్ళు అయిపోయింది. మీ టీం అందరిని లీడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా, నన్ను గెలిపించారు. సూపర్ సూపర్. సో మొత్తానికి బోత్ పార్టీస్ విన్నర్స్ కదా మేడం? Of course, yes. ఆల్ రైట్, వెల్ డన్ రెట్రో టీమ్ అండ్ వెస్టర్న్ టీమ్. ఆసమ్. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయినా, పేరు మర్చిపోయినా. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు.
పాప తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ తీసేయ్, దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. నా ప్రాణమా సుస్వాగతం, నీదే సుమా ఈ జీవితం, నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోదని చెప్పాలన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.